సో, ఇప్పుడు ఇంతమంది ఇట్లా జరుగుతుంది కదా! ఇప్పుడు ఈ రెంటల్ అకామిడేషన్ అనేది ఈ కొరతను తీరుస్తుందా మన ప్రాజెక్ట్ అక్కడ ఉండే ఇప్పుడు? ఒక 1500 మందికి మన ప్లానింగ్ అండి. 575 ఓహ్! సూట్ రూమ్‌లు ఇచ్చాము. వావ్! మాక్సిమం మనం 1500 సూపర్. మనకక్కడ వీక్ డేస్‌లోనే, వీకెండ్స్‌లోనే కలిపి చెప్పాను కదా! 40,000-50,000 మంది వస్తా ఉన్నారు. ఎయిమ్స్ డాక్టర్లు గానీ, ఇన్ఫోసిస్ గానీ, పిలిగ్రిమ్స్ కానీ వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీరుస్తుందా మన బృందావన్? పక్కా అండి. ఎందుకంటే మనం ఓన్లీ అంటే అకామిడేషన్ పరంగే కాదు, పిల్లలతో వస్తే పిల్లలకి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ అనేక అచ్చా! రకాల ఒక 8-9 రకాల పార్కులు, ఓకే. స్విమ్మింగ్ పూలు, ఓకే. వాటర్ గేమ్స్, ఓపెన్ జిమ్, తర్వాత వచ్చేసి బాంకెట్ హాల్స్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాంఫీ థియేటర్, ఓహ్! ఇట్లాంటి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చామండి. ఇటు వావ్! పిల్లలతోనొచ్చినా కూడా, లేపోతే దేవుడి దగ్గరికొచ్చినా కూడా, లేకపోతే అవును. రిటైర్మెంట్ ఫంక్షన్స్ అనుకోండి, బర్త్‌డేలు అనుకోండి, గెట్ టుగెదర్‌లు అనుకోండి, సాఫ్ట్‌వేర్ పీపుల్‌కైనా, ఇటు డాక్టర్స్‌కైనా ఎవరైనా కూడా వచ్చి అక్కడ సేద తీరొచ్చు. సో, వర్క్, లివ్, ప్లే యెస్. ఈ కాన్సెప్ట్‌ను కూడా ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా? పక్కా చేస్తదండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటియన్నీ వెస్ట్‌లో ఉన్నాయి. యెస్. సో, మీరు ఫస్ట్ టైమ్ ఇక్కడ యెస్. తీసుకొచ్చారు. అదే అండి. మా మోటో అదే. హ్మ్. మంచి అకామిడేషను, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వావ్! ఆ! థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది.